జై శ్రీరామ్ అండి. ఇది వచ్చేసి బఠానీ. బఠానీ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకు నవంబర్ నుంచి డిసెంబర్ 15 వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ సీజన్లో మాత్రమే వస్తుంది. అయితే ఈ బఠానీ ఏంటంటే 75 డేస్కు మనకు ఫ్లవరింగ్ వస్తుంది. ఒక 100 డేస్ వరకు క్రాప్ వస్తుంది. అంటే ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మనకు ఒక 20-25 డేస్లో మనకు కాయ చేతికి వస్తుంది. ఇట్లా ఇదంతా బఠానీ ప్లస్ బఠానీ, ఇక్కడ వచ్చేసి అల్లము. ఈ బఠానీ పక్కకు ఎల్లిగడ్డ వేసుకున్నాను. ఎల్లిగడ్డ కూడా తొందరగా జర్మినేషన్ అయింది. అది అంటే ఈ టైంలో వస్తుంది. ఇదంతా చలికాలమే. ముఖ్యమైన పంటలన్నీ చలికాలమే వస్తాయి. వర్షాకాలం పెద్ద రావు, చీడపీడలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే వర్షాలు ఆగిపోతాయి అప్పటి నుంచి మనకు అన్ని ఆలుగడ్డ కానీ, క్యాప్సికమ్ కానీ, బ్రోక్లీ కానీ, క్యాబేజీ, గోపిపు అన్నీ వచ్చే పంటలు, ప్రధానమైన పంటలన్నీ మనకు చలికాలం ఇప్పుడే నాటుకోవాలి. చూడండి, అల్లం కూడా బాగుంది. అల్లం ఒక 7 బెడ్లు ఉంటాయి మనకు. ఇదంతా సెమీ షేడ్ ఉండాలి. సెమీ షేడ్ ఉంటే మనకు అన్నీ వస్తాయి. అక్కడ టమాటా ఉంది పక్కకు, అంటే టమాటా ఉంది, అది గోపి పువ్వు ఉంది, అదంతా గోపి పువ్వు. టమాటా ఉంటుంది, ఇదంతా మనకి ఇట్లా ఉంటుంది.